చిన్న కుటుంబం చింత లేకుండా జీవించాలని కోరుకుంటారు. అందరూ కూడా ఉన్నత ఉద్యోగాల్లో రాణించాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. అదే కోవకు చెందింది గాజుల సౌమ్య. వారి కుటుంబం కూడా ఎంతో కష్ట నష్టాలు వచ్చి ఎంత ఉన్నత స్థాయికి తమ పిల్లల్ని చదువుకునే ప్రయత్నం చేశారు. ఒక సంవత్సరంన్నర కాలంలోనే ఉద్యోగం సంపాదించింది. అనతి కాలంలోనే ఉద్యోగం చేస్తూ గంజాయి మూటకు బలైంది. గంజాయి మూట కారు దాడిలో చికిత్స పొందుతూ మృతి చెందింది సౌమ్య. సౌమ్య లేని లోటు ఎవరు తీర్చలేనిది. ఆమె ఎంతో కుటుంబానికి అండగా ఉంటుంది అనుకున్నారు. కానీ ఆమె ఆ కుటుంబాన్ని వదిలి ఈ ప్రపంచాన్ని వదిలి కానరాని లోకాలకి వెళ్ళింది. వారి తమ్ముడు ఉన్నాడు శ్రావణ్. అక్క లేని లోటు అక్క ఎలా ఉండేది శ్రావణ్తో, ఎలా తనతో పాటు కలిసిమెలిసి ఉండేది అనే అంశానికి సంబంధించి శ్రావణ్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శ్రావణ్, మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు? ఏంది అసలు మీ అక్క మీతో ఎలా ఉండేది? నాది డిగ్రీ అయిపోయింది, ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాను. మా అక్కయ్యతోని నాకు ఏదైనా మా అక్కనే చూసుకుంటుండే. ఇక ఏం ఖర్చు, చిన్న ఖర్చు నుంచి పెద్ద ఖర్చు మా అక్కనే చూసుకుంటుంది. నా ఇప్పుడు ఎస్ఐ ప్రిపరేషన్ కూడా మా అక్కనే మనీ కొడుతుంది. మొత్తం నా A to Z మొత్తం మా అక్కనే చూసుకునేది మొత్తం. మీరు నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నారు చిన్నప్పటి నుండి? ఏంది అసలు పరిస్థితి? అప్పుడు చదువుకునే కాలంలో ఎంత ఇబ్బందులు పడి ఎలా అమ్మా నాన్న చదివించారు? ఇక్కడ మోసాలోనే శ్రీ విద్యానికేతన్ స్కూల్ ఉంటుంది. అందులో అక్కడ నేను 10th వరకు చదువుకున్నాం. అది ప్రైవేట్ స్కూల్. మా వాళ్ళు కష్టపడి ఎండలో మార్కెట్స్ చేసుకొని అమ్మి కష్టపడి చదివించారు మమ్మల్ని. మా అక్క దానికి ప్రతిఫలంగా మంచిగా చేసింది. ఇప్పుడు ఎన్ని రోజుల్లో ప్రిపరేషన్ అయింది? ఆ ప్రిపరేషన్ కావడానికి ఎంత కష్టపడింది అక్క సౌమ్య? మా అక్క సెల్ఫ్ ప్రిపేర్ అయింది. ఒక 2 months కోచింగ్కి వెళ్ళింది. తర్వాతకి వెళ్ళి ఇంట్లోనే ప్రిపేర్ అయిపోయింది. అసలు ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చింది. మా అక్కకి ముందు నుంచి నాలెడ్జ్ ఉంది దాని గురించి. టాపర్ మా అక్కయ్య. సో వచ్చేసింది ఫాస్ట్గానే. ఫస్ట్ అటెంప్ట్ ఉద్యోగం 20 months చేసింది. ప్రొబేషన్ కూడా కంప్లీట్ కాలేదు ఇంకా. ఇప్పుడు ప్రభుత్వము అయితే మీకు అండగా ఉంటుందని చెప్పింది. ఒక కుటుంబంలో ఉద్యోగము, దాంతోపాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పింది. అంతకంటే ముందు అక్క లేని లోటు మీ కుటుంబంలో చాలా తీరనిది. ప్రభుత్వం ఎంత సహాయ సహకారాలు అందించినా మన కుటుంబానికి అందనిది. అది దానిపైన మీరు అసలు ప్రభుత్వం ఇచ్చేది మనకు సరిపోతుందా? డెఫినెట్లీ సరిపోదు. మా అక్క లేని లోటు అయితే తీరదు. కానీ ఇప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేదు, యాక్సెప్ట్ చేయాల్సిందే. మేమందరం కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. కష్టమే కానీ మంచి అయిపోయింది. ఎంత గర్వంగా ఉందంటే మొన్న అయింది. పోలీస్ వాళ్ళు అందరూ వచ్చి వేసిర్రు. అసలు ఇప్పటివరకు అట్లా ఎప్పుడు వెళ్ళాను నేనైతే. అసలు ఎవరు కూడా చెప్పంగా వెళ్ళి ఇట్లా పోలీస్ వాళ్ళు ఎంత గర్వంగా చేస్తారు, ఇంత గొప్పగా చేస్తారు అని. మా డాడీ కూడా ప్రౌడ్గా ఉండు, నేనే ప్రౌడ్గా ఉన్నా, అమ్మ ప్రౌడ్గా ఉంది, అందరు ప్రౌడ్గా ఉన్నాం. అమ్మా నాన్నలు ఏం చేస్తుండే మీరు చదువుకునేటప్పుడు చిన్నప్పుడు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎండలో మార్కెట్స్ వెళ్ళేసి మసాలాలు అమ్మేవాళ్ళు, ఇలాచీలు, ధనియాలు అట్లా డైలీ ఎండలో వెళ్ళి అమ్మేవాళ్ళు. రోజుకొక విలేజ్ వెళ్ళేసి అమ్మేసి వచ్చేటోళ్ళు. చాలా కష్టమైన పని అది, ఎండలో తిరగడం. ప్రభుత్వం ఇచ్చిన సహాయం మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఏంది అసలు దాంట్లో ఎలా ఉండబోతుంది నిర్ణయం? ఇంకా ఆప్షన్ లేదు మాకైతే. ఇట్లా నష్టపరిహారం ఇస్తుంది, మనీ ఇస్తుంది, ఉద్యోగం ఇస్తుంది. మంచిది ఎప్పటికైతే పర్లేదు. ఇక మా అక్కలో లోటు అయితే వెళ్ళిపోదు. కానీ ఇక యాక్సెప్ట్ చేయాల్సిందే కదా, అన్నీ చేయాల్సిందే. ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా బాండ్ ఇచ్చిందా? లేదు. ఏం చెప్పారు అంటే నోటి మాట ఇంకేమన్నా? నోటి మాట అంటే చెప్పారు, ఇట్లా హామీ ఇస్తున్నామని చెప్పారు. మన జూపల్లి కృష్ణ గారు చెప్పారు, మినిస్టర్. ఇంత 1 crore rupees నష్టపరిహారం, మళ్ళీ ఉద్యోగం, ఒక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం. మీ అక్క జీవితకాలం చేస్తే వచ్చే పెన్షన్తో పాటు వీటన్నిటిని కూడా ఇస్తామని చెప్పారు. అవునవును, జీవితకాలం పెన్షన్ కూడా వస్తుంది. ప్రతి మంత్ క్రెడిట్ అవుతూనే ఉంటుంది రిటైర్మెంట్ అయ్యే వరకు. వారి తల్లి ఉంది, వారి తల్లిని మాటల్లో ఇందాం. అసలు కూతురు అంటే ఎంతో గొప్పగా చూసుకుంటారు. ఆమెను అడుగుదాం. అమ్మ, మీ పాప లేని లోటు ఎవరు తీసుకురారు, కానీ అనుకోని ఘటనలో గంజాయి మూటకు బలైపోయింది. ఎలా పెంచారు అమ్మ మీరు పాపని? మా పాపని ఆడపిల్ల కాకుండా మగ పిల్లగాళ్ళలాగా పెరిగింది. అట్లనే వాళ్ళ నాన్నకన్నా ఆమెనే కుటుంబం బాధ్యతలు మోసింది. మా అమ్మ ఒకతే మొయ్యకుండా అని అన్ని నా పనిలల్లో కూడా స్కూల్ పోయొచ్చి కాలేజీకి పోయొచ్చి సగం పని ఆమెనే చేస్తుండే. ఆ నాన్నకి ఏం తెలియదు, అమ్మ బరువు కావద్దని అన్ని బాధలు పంచుకున్నది, కష్టాలు సుఖాలు అన్నీ పంచుకున్నది. ఆడపిల్లని కానమ్మా, నేను మగపిల్లని అని ఒక లక్ష్యం పెట్టుకొని 6 నెలల డిగ్రీ కాగానే జాబ్ సంపాదించింది. ఆమె లక్ష్యం ఎస్ఐ అయ్యేది, కానీ డిగ్రీ పట్టలేను అందులో. ఏదైతే అది చేస్తామని అది చేసి ఇప్పుడు ఎస్ఐకి ప్రిపేర్ అవుతుంది. ఆడపిల్లలాగా ఉండలేదు ఆమె ఒక్కనాడు కూడా.
తమ్మునికి కానీ నాన్నకు కానీ మాకు అసలు ఏ బరువు బాధ్యతలు లేకుండా మేము ఒక పని చేసుకొచ్చి పెడుతుండే అన్నీ ఆమెనే మోస్తుండే. మేము రోజు ఒక అంగడి పోయి వచ్చి ఇంట్లో ఉంచితే ఆమెనే గీది అని అన్నీ ఆమెనే చెప్తుండే. అందరు చుట్టాలల్లా గలీలల్లా ఇంట్లో కూడా మాకు అసలు పేరు అన్నీ మాకు మేము ఒక పని చేసుకొచ్చి ఇట్లా తింటుంటే అన్నీ ఆమెనే చేసుకొచ్చి పెడుతుండే. చిన్నప్పటి నుంచి గారభంగా గారాబం లేదేం లేదు, మేము చిన్నప్పటి నుంచి బీద వాళ్ళమే సార్. మా అమ్మ కష్టపడి చేస్తుంది, మా నాన్న ఎండలో తిరిగి చేస్తుండు అని ఒక డ్రెస్ కూడా కొనుక్కోకుండా ఆమె జీతం వచ్చినట్టు ఇల్లుకు మాకు తమ్ముని చదువులకు అన్నిటికీ పెట్టింది సార్. ప్రభుత్వం నుంచి మనకు సహాయం అందిస్తుంది, కానీ మన కూతురు లేని లోటు తీర్చదు కదా. ఒకటే పాప సార్, చిన్న ఏజీ. ఈ పెళ్ళి కూడా చేసుకో అమ్మ అంటే నేను వేస్తాయి, జాబ్ కొట్టినా కూడా చేసుకుంటా అమ్మ, అప్పటిదాకా తమ్ముడు కోచింగ్ అయిపోతుంది, నాకు కూడా జాబ్ సెటిల్ అవుతుంది, అప్పుడు చేసుకుంటా అని చెప్పింది సార్. ఎన్ని సంబంధాలు వచ్చినా అద్దు అని చెప్పేసింది. మనిషిగా పుట్టినప్పుడు గోల్ ఉండాలమ్మా, పెళ్ళి చేసుకుంటే బాధ్యతలు ఉంటాయి, గోల్ రాదు. నేను గోల్లోనే పోతా. అట్లా పెద్ద స్థాయికి అదిగినాకనే నేను ఇదే స్థాయి ఐఏఎస్ చదువుతా అంటే మా దగ్గర బడ్జెట్ లేదు, అద్దమ్మా ఆడపిల్ల ఉన్న చాలు, మాకు అయింది డిగ్రీ అంతే చాలంటే దాని మీద నేను చదువుకుంటా, డ్యూటీ చేస్తాను, చదువుకుంటాను. డ్యూటీ చేసింది సార్ 2-3 గంటలే వంటుండే ఇంట్లో, 12 గంటల వరకు చదువుతుండే, మళ్ళీ మస్కులో 4 గంటల నుంచి చదువుతుండే. అన్న పొద్దున్న దాకా డ్యూటీ చేసేస్తావు అమ్మా, ఎందుకు చదువుతావు ఆడ చేసి అంటే, లేదమ్మా నేను అది పెద్దదానికే పోతా, చిన్న కాడ నేను ఆగా అని అంటుండే సార్. చిన్నప్పుడు కూడా చదివించేటప్పుడు చాలా కష్టాలు పడ్డట్టున్నారు. మేము 20 ఏళ్ళ నుంచి అదే దందా చేస్తున్నాం సార్. అన్ని సార్ల కాడికి వెళ్ళి 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు అన్ని నిశితల ఫస్ట్, కాకతీయుల ఫస్ట్, శ్రీ విద్యానిల ఫస్ట్, ర్యాంకర్లే సార్. ఆమె ఆటలలో కాకుండా చదువులనే ర్యాంకర్. అందుకే మేము కూడా ఆమెకు అద్దానులే, ఇక మేము చదివి అంటే కూడా సార్ మీతో కాకుంటే అమ్మ మేము కూడా స్పాన్సర్ చేస్తామంటే అద్దు సార్, మా దగ్గర ఉన్నంతలో చేస్తాం అని ఉన్నంతలో చదివించాం. ఒక్కనాడు ఆమె ఆడపిల్ల అని మేము అనుకోలే, ఆమె కూడా ఆడపిల్ల అనుకోలేదు సార్. కానీ నా బిడ్డకి ఇంత శిక్ష చేస్తారని నేను అనుకోలేదు సార్. కోలుకుంటుంది, ఒక 6 నెలలు బెడ్ మీద ఉంటుంది అని అనుకున్నా, మొత్తం మీద అయిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు చాలా రక్తం పోయింది. రక్తం పోలే, ఒక చిన్న గీత కూడా పడలేదు సార్. మొత్తం లోపలే అన్ని నజ్జి అయినాయని చెప్పారు. మాకు చిన్న కార్ డోర్ తగిలిందమ్మా అంటేనే మేము పోయేదాకా కళ్ళ చూపు చూసింది అంతేగాని మరి మాకు మాట్లాడలే చెయ్యలే. హాస్పిటల్లో మీరు 10 రోజుల పాటు ఉన్నారు, ఉన్నాం సార్. మాట్లాడలేదు. ఈడ నిజామాబాద్లో కూడా దెబ్బ తగలగానే వెంటనే పోయినాము, కానీ కళ్ళతో చూసి ఇటు ఏడిస్తే కొంచెమే తగిలిందమ్మా తగ్గవుతుందని చెప్పిన ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయారు. అదే సార్ హైదరాబాద్లో కూడా 2 సార్లు కళ్ళు తెరిచి చూసింది. అలా తమ్ముడు నేను పిలిస్తే గుర్తుపడుతున్నావా అంటే ఆ గుర్తుపడుతున్నమ్మ, ఇట్లా ఉప్పింది, కోలుకుంటుంది అని చెప్పారు సార్. అంతేగా 10 రోజుల పాటు హాస్పిటల్లో నరకం చూసింది సార్. అన్ని ట్రీట్మెంట్లకు అన్నిటికీ చాలా నరకం పడ్డది. మా బిడ్డకి ఇప్పటి వరకు ఒక గోలి ఒక సూది కూడా ఎరకలేదు సార్. ఊకే సిస్టమ్ కూడా వర్క్ చేస్తాను, తలనొప్పి మాత్రం ఒకటి ఉంది, వేరే ఏం లేవు ఆమెకు. ఇంటి బరువు బాధ్యతలు మొత్తం కొడుకులాగా మోసింది సార్. ఇటు మీ ఇంటి పని చూసింది, అటు తమ్ముని చదివించు. అమ్మ మీ బంధువులు కానీ మీకు ఎవరైనా ఉన్నారు సార్? అక్క చెల్లెళ్ళు, అమ్మ నాన్న అందరు ఉన్నారు. అమ్మ లేదు కానీ నాన్న ఉన్నాడు, అన్న అక్క చెల్లెలు. మీకు కష్టం వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఆదుకున్నాం? మేము ఎవరి దగ్గర ఆశించలేదు సార్, మాది మేమే చేసుకున్నాం, అడగలేదు. కాకపోతే ఫంక్షన్లకు దానికి దీనికి వచ్చి సాయం చేసారు, కానీ మా పిల్లల విషయంగా మేము వాళ్ళకి ₹1 అడగలేదు. 50 అంగాలు చేసుకొచ్చి చేసినట్టే ఇది చేసినాం. బాకులు ఉండే, మా పాపకు జాబ్ వచ్చి నుంచి బాకులు కట్టేసినాం. ఇస్తా అని అందరు అన్నారని మేము తీసుకోలేదు సార్. మేము కన్నాం, మేము రుణం తీసుకుంటాం, మీ దగ్గర తీసుకొని ఎందుకని మాది మేమే పెట్టుకున్నాం. ప్రమాదం జరిగినప్పుడు మీకు పోలీసు ఎక్సైజ్ వాళ్ళు వచ్చి ఏమని చెప్పారు? మీ కొడుకుకు జాబ్ ఇస్తామమ్మా, మీకు ఇట్లా ₹1 దాకా ఇస్తామంటే, సార్ మీరు ఎన్ని ఇచ్చినా మా పాప మాకు రాదంటే, లేదమ్మా నీకు నీ పాప లోటు తెలియకుండా కనీసం మీరు బీదవాళ్ళు, మీకు మీ ఇంట్లో కూడా మీకు గడవాలి కదా, ఇప్పుడు అంత పెద్ద పాపను ఓడొట్టుకొని మీరు ఏం చేసుకొని బతుకుతారు అని అందరు సార్ల కాడికి కంటికి రెప్పలా చూసిరు. 100 సార్లు మేడంలు ఆడ హైదరాబాద్లో, నిజామాబాద్లో మొత్తం డీజీ సార్ వాళ్ళందరూ ఆ డోర్ కాడనే ఉండే. ఈ ట్రీట్మెంట్ విషయంలో అయితే వాళ్ళు మాకు ఏం ఖరాబ్ చేయాలి, అన్నీ మంచిగా చేసారు. కాకపోతే ఆ స్పాట్లో మా పాపకు ఒక్కదానికి ఎట్లా తగిలిందో గదే ఉన్నది సార్. మాకు ఆ స్పాట్లో తగిలినప్పుడు పోలీసు వాళ్ళు మీకు చిన్న దెబ్బ తాకిందని చెప్పి చిన్నగానే తగిలిందంటే మేము వేరే ఊరు కదా, మేము నిజామాబాద్లో, మేము మోసరాలా, వీళ్ళు మరి ఇంకా టెన్షన్ అవుతారు, ఎక్కువ అయిపోతే వేసుకుంటారు అని మెల్లగా రండి అమ్మ కొంచెమే తగిలింది అని వాళ్ళకు కూడా తెలియదు సార్. రక్తం పోలే ఏమో ఇట్లా బాగా కనవలే కదా, లోపట్నే కనబడ్డది. వాళ్ళు కూడా శుభాలే లేదని అనుకున్నారు. అనుకొని ఇట్లా అన్నీ ఒత్తి తీసుకొని పోయినట. హాస్పిటల్కి పోయిన దాకా తెలియదు అన్ని ఖరాబ్ అయినాయి అని. కానీ సార్లు మేడంలు మా పాప జాబ్లోకి ఎక్కి నుంచి అందరు మంచిగా ఉన్నారు, అందరు నోట్లలో ఉన్నది. ఈ పని చెయ్యా అని కూడా అనలేదట. అన్ని కలెక్టర్ ఆఫీస్లో, కోర్టుల,
కమిషనర్ ఆఫీస్లో అన్నిట్లకు తిరిగింది. అంతమంది దగ్గర కూడా వర్కులో కానీ ఇంట్లో పనికి కానీ ఆమె ఇంకా రాలేదు. ఏ పనికి కూడా చెయ్యని అనకుండా ఆమె నోరుతోని. వాళ్ళు ఏమంటే ఉండే మేడం ఒక ఆమె కావాల్సుకొని తోలుకుపోయిందని చెప్పాను. అంటే నేను డ్యూటీ పరంగా మాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా, కంపల్సరీ పోవాలా, నేను ఆమెకు పగతో తీసుకుపోలే, నేను చెయ్యాలని చేయలేదని కూడా ఆ మేడం కూడా బాగా బాధపడ్డా. సరిగా ఓల మనసులో మాట మనకు తెలియదు కదా, మేము ఇక్కడ అక్కడ చెయ్యాలని చేస్తారా, డ్యూటీ పరంగా తీసుకుపోయినా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 2 టీంలు పోయినామని చెప్పారు. వాళ్ళిద్దరు పారిపోవడంతో మిగతా సార్లు అందరూ వాళ్ళ దగ్గర పోయారు, వీళ్ళిద్దరు ఇక్కడ ఉండే అన్నమాట తెలుసు. వాళ్ళకు ఎలాంటి శిక్ష పడాలమ్మా మీ పాపానికి గుద్దిన వాళ్ళకి? నా బిడ్డ కన్నా ఎక్కువ శిక్ష పడాలా సార్. నేను ఎంత కుమిలిపోతున్నా నా బిడ్డ స్టేజ్ వాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే ఆడపిల్లల్ని మేము ఆడపిల్లలు లేకుండా మగపిల్లల్లాగా పెంచి ఒక స్థాయికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఆడపిల్లలు ఎదుగుతున్నారు ప్రపంచం మీద. ఇట్లాంటి సంఘటనలు అయితే మాలాంటి లేని వాళ్ళు, బీద వాళ్ళు, అయ్యో మేము ఇంత పెంచి ఒక సగం ఆయుష్కి ఎందుకు పెంచాలని భయపడకుండా వాళ్ళకి అంతే కఠినంగా శిక్షించాలా. నా కడుపు కోత ఇంకొక కానిస్టేబుల్ తల్లికి రాకూడదు, అదే కోరుకుంటున్నా. అసలు గంజాయి ముఠాను అరికట్టే దిశగా పోలీసులు ఇంకా మంచిగా చేస్తే బాగుంటుంది కదా, ఇలాంటి ఘటనలు ఇంకోలకు జరగద్దు అని అంతే. ఏ కానిస్టేబుల్ తల్లి ఆడపిల్లలు అయితే ఓళ్ళు ఎదగాలనుకుంటారో వాళ్ళ ఇంట్లో శోకం మిగలదు. మొత్తానికి చూడొచ్చు, నిజామాబాద్ జిల్లా మోస్రా మండలంలో ఏదైతే గాజుల సౌమ్య ఉద్యోగరీత్యా కానిస్టేబుల్గా, ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న క్రమంలో సింగిల్ అటెంప్ట్లోనే ర్యాంకర్ ఉద్యోగం సాధించింది కానిస్టేబుల్గా. అయినప్పటికీ ఉద్యోగంలో నిలదొక్కుంటుంది అనుకోని ఘటన గంజాయి ముఠాలో గాయపడింది. ఆ కారు యాక్సిడెంట్లో ప్రమాదంలో గాయపడింది. 10 రోజుల పాటు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెంది. మా సౌమ్య లేని లోటు ఎవరు తీర్చలేనిది. దీనివల్ల ప్రభుత్వం ఎన్ని సహాయ సహకారాలు అందించినా మా కుటుంబానికి తీరని లోటు, మమ్మల్ని శోక సముద్రంలో ముంచింది ఆ గంజాయి మూట. ఆ గంజాయి మూటకు ఇలాంటి ఏదైతే మా పాపను గుద్దిన గంజాయి మూట ఎవరైతే ఉన్నారో వారికి కూడా మా పాప కంటే ఎక్కువ శిక్ష పడాలి, వారికి కఠిన శిక్షలు వేయాలి ప్రభుత్వము. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటేందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మా కుటుంబంలో ఉద్యోగం ఇస్తామన్నారు. మరోవైపు ఏదైతే లైఫ్ లాంగ్ చూసుకునేందుకు డబ్బులు ఇస్తామన్నందుకు మేము ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉన్నాం. కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఏ కుటుంబంలో కూడా, ఏ పోలీసు ఇంట్లో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి గాజుల సౌమ్య తల్లి కోరుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.